1965 తర్వాత ఏ అమెరికా అధ్యక్షుడు చేయని పని తీసుకున్న నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు. అధ్యక్షుడిగా తనకున్న అరుదైన అధికారాలను ఉపయోగించి మరి నేషనల్ గార్డ్స్ ను కాలిఫోర్నియాలో దింపారు. నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించడం అంటే అదొక సైనిక చర్యని చెప్పడంలో ఏమాత్రం మొహమాటం లేదు. నేషనల్ గార్డ్స్ ను దించారంటే వలసదారులు ఇకపై రోజులు లెక్క పెట్టుకోండి అని డైరెక్ట్ గా సంకేతాలు ఇవ్వడమే చెప్పాలి. సో ఎందుకు అంత పట్టుదల అంటే 2026లో లోకల్ బాడీ సెలక్షన్స్ జరగబోతున్నాయి, అది కూడా లాస్ ఏంజల్స్ లో. పైగా ఆ రాష్ట్రంలో విపక్ష పార్టీకే పట్టు ఎక్కువ ఉంది. కారణం అక్రమ వలసదారులు ఎక్కువగా ఉండటం లాస్ ఏంజల్స్ లో. సో వారికి ఓటు హక్కు ఉండటం ట్రంప్ కి అసలు నచ్చలేదు. అందుకే అక్రమ వలసదారులను ఏరి పారేయండి అని ఆర్డర్స్ ఇచ్చేసారు రాత్రికి రాత్రి. దీంతో వెంటనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు ఎంటర్ అయ్యారు, అరెస్ట్ చేయడం మొదలెట్టారు. మరోవైపు లాస్ ఏంజల్స్ లో ఓటర్ల జాబితాలో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. జస్ట్ ఈ వారంలోనే 40% పెరుగుదల కనిపించింది. నేచురల్ గానే కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ కు ఎడ్జుండే పాయింట్ ఇది. అందుకే ట్రంప్ ఏకంగా నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపి సైనిక చర్యను తలపించే యాక్షన్ ప్లాన్ మొదలెట్టాడు. ఇప్పుడు ఇది స్టేట్ వర్సెస్ సెంట్రల్ అన్నట్టుగా తయారైంది. ఇది ఇక్కడితో ఆగేలా అసలు లేదు. అమెరికా మరింత తగలబడుతోంది.